చిన్న మాట చదువుకొని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ మాట 4వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారి ఒక్కొక్కరి మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, నజరేయుడా యేసయ్య, గడిచిన సమయం అంతా కాచి కాపాడి పరిశుద్ధ దినమును మరియు నీ పాద సన్నిధికి చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్య. మొదటిగా ఈ స్థలాన్ని పరిశుద్ధపరచమని అడుగుతూ ఉంటుంది తండ్రి. స్తోత్రం యేసయ్య. ఈ స్థలము చుట్టూ కంచి కావాలిగా దేవదత్తుల నుంచమని అడుగుతూ ఉంటుంది తండ్రి. స్తోత్రం యేసయ్య. ఇది నీ ఉండు స్థలము తండ్రి. స్తోత్రం యేసయ్య. ఇది నీ నివాస స్థలము తండ్రి. స్తోత్రం యేసయ్య. నీవు ఉన్నావని నమ్ముతా ఉంటున్నాం తండ్రి. స్తోత్రం యేసయ్య. మా మధ్యలో ఉండి సంచరిస్తూ ఉంటున్నావు అని తండ్రి. స్తోత్రం యేసయ్య. బలమైన సంకల్పం చేత తండ్రి. స్తోత్రం యేసయ్య. ఈ పరిశుద్ధ తిట్టినప్పుడు ఆదివారం తండ్రి. స్తోత్రం యేసయ్య. ఈ పరిశుద్ధ స్థలంలో కూర్చుండ తండ్రి నిన్ను ఆరాధించే బదులా ఉంటున్నాం తండ్రి. స్తోత్రం యేసయ్య. అవును తండ్రి, మంచి శరీరంలో జీవం గల ఆత్మ నుంచి తండ్రి కేవలం మన నోటిని బూరుగా వాడుకొని నీవు మాట్లాడమని అడుగుతూ ఉంటాం తండ్రి. స్తోత్రం యేసయ్య. నేను మాట్లాడితే వినవారు కాదు తండ్రి. స్తోత్రం యేసయ్య. నీవు మాట్లాడమని అడుగుతూ ఉంటున్నావు. నీవు మాట్లాడితే తండ్రి. స్తోత్రం యేసయ్య. మా హృదయాలు కదిలించబడతాయి తండ్రి. స్తోత్రం యేసయ్య. మా హృదయాలు రగలించబడతాయి తండ్రి. స్తోత్రం యేసయ్య. మా ఆరిపోయిన హృదయాలను రగలించడానికి తండ్రి. స్తోత్రం యేసయ్య. ఈ దిన ఈ స్థలంలో తండ్రి మేము కూర్చుండి ఉంటున్నాం తండ్రి. మా చేత మాట్లాడము, మా హృదయాలను తాకము, మా హృదయాలను మండించు అడుగుతూ ఉంటున్నాం తండ్రి. నీ సహాయం కావాలని కోరుతూ ఇటు చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. అందరం సీరియస్గా ఉన్నాం కదా, చిన్నగా నవ్వుకుందాం ఒక మాట. ఇప్పుడు మొన్నటి వరకు సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా. ఇండియాలో చాలా పెళ్ళిళ్ళు, చాలా ప్రదేశాల్లో పెళ్ళిళ్ళు జరిగినాయి. ఇండియా నుంచి వచ్చిన తమ్ముళ్ళు చాలా పెళ్ళిళ్ళు అటెండ్ చేశారు. నాలాంటి ఒక దుడుకు సేవకుడు ఏం చేశాడంటే, ఒక పెళ్ళిలో పెళ్ళి జరిపిస్తూ ఉంటుండగా ప్రమాణాలు చేపిస్తారు కదా. వధువుతో ప్రమాణము, వరుడితో ప్రమాణం. వారిరువుతో ప్రమాణం చేపిస్తూ ఉంటుండగా ఆ పాస్టర్ గారు అప్పటికే చాలా పెళ్ళిళ్ళు చేశాడు. వచ్చేసి తొందరగా గడబిడిగా ఆదరబాదరలో వివాహం జరిపించేసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచిపోయింది, 1 నెల గడిచిపోయింది, 2 నెలలు గడిచిపోయింది. పాస్టర్ గారు పడుకొని ఆలోచిస్తూ ఉంటుండగా ఆయనకు ఒక దర్శనం కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే, నేను ఆ రోజు ఒక వివాహాన్ని ఆదరబాదరగా జరిగించాను, ఒక తప్పు చేశాను అని చెప్పేసి బాధపడుతూ ఆ తప్పుని ఎట్లా వరుడిని కలిసి ఆ తప్పుని చెప్పాలి. ఈ పెళ్లిలో ఒక మిస్టేక్ జరిగింది బ్రదర్, నా వల్ల క్షమించు అని చెప్పేసి అడగాలి అని చెప్పేసి ఆ సేవకునికి చాలా తప్పు జరిగిపోయిందని చెప్పేసి ఆపుకోక ఒకరోజు తిరుగుతా వరుణ్ణి తెలుసుకొని ఆ పెళ్లి కుమారుని నూతన వధుని కలిసి ఏమని చెప్తా ఉంటున్నాడంటే, బ్రదర్ నీ పెళ్లిలో ఒక చిన్న తప్పు జరిగింది అంటే, ఏం జరిగింది అయ్యా అని చెప్పేసి అని వరుడు అడిగినప్పుడు, ఆ పెళ్లిలో వధువు చేత చెప్పించాల్సిన ప్రమాణాలు నీతో చెప్పించాల్సిన ప్రమాణాలు వధువుతో చెప్పించాను. ఇది మిస్టేక్ జరిగిపోయింది అంటే, పాస్టర్ గారు మీరు అభిషేకింపబడ్డరు కాబట్టి అది వాస్తవమేనండి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇంట్లో వధువు చేయాల్సిన పనులని నేనే చేస్తున్నాను, వరుడు చేయాల్సిన పనులని వధువు చేస్తూ ఉంది. ఎక్కడుందండి మా మాట నడవడము? వధువు ప్రమాణాలే ఇంట్లో నడుస్తున్నాయి. ఇప్పటివరకు వరుడు ప్రమాణాలు లేవు. ఒకప్పుడు వరుడు ప్రమాణాలు ఉండే, కానీ పెళ్ళి ఏ రోజైతే మీరు చేశారో ఆ రోజు నుంచి వధువు ప్రమాణాలే ఇంట్లో జరుగుతూ ఉన్నాయి అని చెప్పి చెప్తాడు అన్నట్టు. నవ్వుకోవడానికి చాలా బాగానే ఉంటుంది కదా, కానీ మన జీవితాల్లో దేవుడు అలా చేయలేదు.
ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచాడు. వాక్యంలోనికి వెళ్దాం. రెండో మాట ఇంకోసారి చదువుకుందాం. 3. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. చాలు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు అంటే అగ్ని. అగ్ని మనకు తెలుస్తుంది కదా ఎంత పవిత్రమైందో. దాని గురించి ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. ఒక స్కూల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఒక టీచర్ ఏం చేసిందంటే, ఒక మిషనరీ స్కూల్ అది. మిషనరీ స్కూల్లో టీచర్ ఏం చేసింది, పిల్లలు మీరు ఇంటి నుంచి రాగా కొన్ని బొగ్గులు, బ్లాక్ ఆయిల్స్ అంటాం కదా మనం, చార్కోల్స్, ఆ బొగ్గులకి రంగులు వేసి తీసుకురండి. బొగ్గులు ఏమైనా చేంజ్ అవుతాయో మీకు ఒక పరీక్ష పెడతా ఉంటున్నాను, తీసుకొని రండి అని చెప్పేసి ఆ టీచరు ఆ పిల్లలకి ఒక మనము ఇంటికి హోంవర్క్ ఇస్తుంది, ప్రాజెక్ట్ ఇస్తుంది. ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత పిల్లలు ఆ బ్లాక్ ఆయిల్స్ తీసుకొని, బొగ్గుల్ని తీసుకొని చాలా కలర్లు వేస్తా ఉంటారు. ఏ కలర్ వేసినా కానీ ఆ బొగ్గుకు కలర్ ఇంకిపోతా ఉంది. ఇప్పుడు ఈ బొగ్గు కూడా కలర్ వేసాము, వైట్ కలర్ వేసాము, ఇది మొత్తం పీల్ చేసుకుంది. చాలా ప్రయత్నాలు చేస్తారు. తిరిగి ఒక వారం తర్వాత మళ్ళీ ఆ టీచర్ వస్తుంది. వచ్చేసిన తర్వాత క్లాస్ రూమ్లో కూర్చున్న తర్వాత పిల్లల్ని అడుగుతూ ఉంది, ఏంటి మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఆ ప్రాజెక్ట్ మీరు ఏం చేశారు, మీరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ను తీసుకురండి అన్నప్పుడు అందరు పిల్లలు ఆ బొగ్గును తీసుకొచ్చినప్పుడు సేమ్ ఇదే విధంగా ఏ కలర్ ఉండదు దానికి, మళ్ళీ తిరిగి అదే నలుపు స్థితికి వెళ్ళిపోతుంది మేడం అని చెప్పేసి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు ఆ టీచర్ గారికి. బేస్ ఎక్కువైంది కదా, వస్తుందా, కరెక్ట్ వినిపిస్తుందా? ఆన్సర్ చెప్పినప్పుడు ఒక పిల్లగాడు చిన్నప్పటి నుంచి దైవికమైన కుటుంబంలో ఎదిగినటువంటి బాబు ఏం చేస్తాడంటే లేచి నిలబడి, మేడం ఎన్ని కలర్లు వేసినా అది మారదు, కానీ ఈ బొగ్గును తీసుకెళ్ళి నిప్పులో వేసినప్పుడు దీని రంగు మారుతుంది, ఇది అంత పవిత్రంగా ఉంటుంది, చాలా వెలుగు కలిగి ఉంటుంది. ఈ బొగ్గుకి ఎన్ని కలర్లు వేసినా కానీ ఇది పీల్చుకుంటుంది, తిరిగి దాని యథాస్థానానికి వెళ్ళిపోతా ఉంది మేడం అని చెప్పి చెప్తాడు. వాస్తవమే. ఈ బొగ్గును మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టినప్పుడు దీనిపైన క్రిములు వాలుతాయి, కీటకాలు వాలుతాయి, దోమలు, ఈగలు, బొద్దింకలు ప్రతి ఒక్కటి తిరగగలుగుతాయి. కానీ ఇదే బొగ్గును తీసుకువెళ్ళి మనం నిప్పులో వేసినప్పుడు ఆ క్రిములు, కీటకాలు అక్కడ చేరుతాయా? ఆ నిప్పు అంత పవిత్రంగా ఉంటుంది. ఇది కాలినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, ఒక లైటింగ్, ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు వద్దకు, ఈ ఆరిపోయిన బొగ్గు వద్దకు వచ్చినటువంటి క్రిములు, కీటకాలు కానీ, ఏదైనటువంటి ఆ బొద్దింకలు కానీ, ఎటువంటి లోకంలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ అంతా వచ్చేసి ఈ నల్లని బొగ్గుకు చేరుతుంది. కానీ పవిత్రమైన ఆ నిప్పులో వేసినప్పుడు మాత్రము దాని వద్దకు ఏది కూడా చేరుకోలేదు. ఒక దోమ వచ్చినా ఏం చేస్తుంది? చనిపోతుంది ఆ నిప్పులో. ఈగ వచ్చినా చనిపోతుంది, ఒక బొద్దింక వచ్చినా చనిపోతుంది. ఆ బగ్గ అంటే మంటలో ఏది కూడా నిలవలేదు. ప్రియ సంగమా, బాబు చెప్పింది వాస్తవమే. దీని స్థితి ఏ విధంగా ఉంది అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏ విధమైన స్థితి కలిగి ఉంటున్నాము, ఈ లోకంలో ఉన్నప్పుడు మనము మన రంగులకు, మన శరీరానికి ఎన్ని రంగులు వేసుకున్నాను, కానీ ఎంత లోకపు నేను ఆత్మీయకమైన జీవితాన్ని జీవిస్తాను అని చెప్పేసి అనుకున్నను సహితము నీవు కాల్చబడకపోతే, నీవు మండకపోతే నీ బ్రతికి ఎలా ఉంటుందంటే, ప్రతి కీటకము, లోకంలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ, లోకంలో ఉన్నటువంటి దుష్టాత్మ కానీ, లోకంలో ఉన్న కీడు ప్రతి ఒక్కటి నీ వద్దకు చేరుతుంది. అవునా? నీ వద్దకు చేరుతుంది. ఎన్ని కలర్లు వేసినా కానీ తిరిగి దీనిని విరిచినప్పుడు దీని వ్యక్తిగత జీవితం బయటపడుతుంది. తిరిగి అది నలుపులోనే ఉంటుంది. కానీ మండే బొగ్గును తీసి నువ్వు విరిచినట్టయితే అది దాని పోలికను తిరిగి పాత జీవితంలోకి వెళ్ళదు. ఆ ఎక్కడ విరిచినా కానీ సహితము అది మండుతూనే కనబడుతూ ఉంటుంది.
ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను ఏ రీతిగా ఉండి ఉంచున్నావు ప్రియ సహోదరుడా? నీవు ఏ బొక్కును కలిగి ఉంచున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి ఈ రంగులు వేసుకొని బ్రతకాలని ఆశపడతా ఉంటున్నావా? ఈ రంగుల మయంలో ఈ లోకంలో అనేక అపవిత్రాత్మలు, అనేక దుష్టాత్మలు, ఈ లోకంలో ఉన్న చెడునంతా దీనికి వేసుకొని ఈ లోకము వలె నీవు బ్రతకాలని ఆశపడతా ఉంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితానికి నువ్వు ఎలాంటి రంగు వేసుకున్నావు? పరిశుద్ధ క్రైస్తవుడు అని చెప్పుకొని లోకంలో తిరుగుతూ ఉంటున్నాం మనం. పరిశుద్ధ క్రైస్తవులం అని చెప్పేసి లోకంలో తిరుగుతూ ఉంటున్నాము. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటున్నాము. ఎన్నో సంవత్సరాలు, నేను ఇన్ని సంవత్సరాలు అవుతుంది నేను పుట్టిన నుంచే నేను క్రైస్తవుని అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతాము. నేను 10 సంవత్సరాలు అవుతుంది మారిపోయి, నేను ఆ దైవ సేవకుని దగ్గర బాప్తిసం తీసుకున్నాను, ఈ దైవ సేవకుని దగ్గర నేను అభిషేకం తీసుకున్నాను, ఈ దైవ సేవకుని నేను వెంబడించాను, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉన్నాను అని చెప్పేసి ఈ రంగు వలె నువ్వు బ్రతుకుతా ఉంటున్నావు. కానీ నీవు నిజమైన బ్రతుకు, ఈ వెల్లగించే బొగ్గు వలె నువ్వు బ్రతకాలని నువ్వు ఆశపడతా ఉంటున్నావా? ఒక్క రోజు బ్రతుకు నువ్వు దేవునిలో ఇలా మండే బ్రతుకు వలె బ్రతకాలి ప్రియ సంగమా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలా నీవు బ్రతకాలని ఆశపడాలని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఒక్క మాట చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుష్యులు మన సత్క్రియలను చూచి పరలోకమందున మన తండ్రి మహిమ పరుచున్నట్లుగా ఏ విధంగా ఉండాలి? పరలోకమందున మన తండ్రి మన ఇక్కడ ఉన్నటువంటి మన పరిస్థితులను చూచి అక్కడ పరలోకంలో ఉన్న మన తండ్రి మహిమ పరచబడాలి. ఇక్కడ మనం ఏ క్రియలు చేస్తూ ఉంటున్నాము, మనం ఇక్కడ ఏ విధమైన బ్రతుకుతూ ఉంటున్నాము, ఏ విధమైన బ్రతుకు కలిగి జీవిస్తూ ఉంటున్నాము, ఏ విధమైన బ్రతుకుల్లో ఉంటున్నాము, ఒక్కసారి మనది మనం ఆత్మ పరీక్ష చేసుకున్నట్టయితే మన బ్రతుకు ఇక్కడ ఏ విధంగా ఉంది? నన్ను పంపిన దేవుని నేను మహిమ పరుస్తూ ఉంటున్నానా, మహిమ పరచట్లేదా? నా వల్ల నా తండ్రి పరలోకంలో ఆ మహిమ పరచబడతా ఉంటున్నాడా? నేను చేసిన కార్యాల వల్ల నా తండ్రి ఏడుస్తూ ఉంటున్నాడా? నేను చేసిన తప్పుదాల వల్ల నా తండ్రి బాధపడతా ఉంటున్నాడా? నేను చేసిన పాపము వల్ల నా తండ్రి పాప పరిహారణ పొందుతా ఉంటున్నాడా? నా తండ్రి పాపములో నిండిపోతా ఉంటున్నాడా అని నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ లోకంలో ఉంటుండగానే, ఈ లోకంలో బ్రతుకుతా ఉంటుండగానే మన తండ్రిని సంతోష పెడతా ఉంటున్నామా? మన తండ్రిని ఏం చేస్తూ ఉంటున్నాము? మన తండ్రిని ఆనంద పెడతా ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనము కొన్నిసార్లు మన ఆత్మీయ తండ్రిని, మన కన్న తండ్రిని సంతోష పెట్టడానికి మనం ఏం చేస్తామంటే, మన తండ్రికి ఏది ఇష్టమో అది తీసుకురాగలుగుతాము. మన తండ్రికి నాన్ వెజ్ ఇష్టమైతే ఆ నాన్ వెజ్ ఎక్కడి నుండి తీసుకొచ్చి వంట చేస్తాము. మన తండ్రికి ఏది ఇష్టమై ఉంటుందో కష్టమైనను సహితము మనం కష్టపడి మన తండ్రిని సంతోష పెట్టడానికి, మనకు జీవం ఇచ్చిన మన తండ్రిని సంతోష పెట్టడానికి ప్రతి పని చేయగలుగుతాము. మనమందరం విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే. ఎవరు సిటీలో పుట్టి సిటీలో పెరిగిన వాళ్ళం కాదు కదా. అయితే మనం ఇంటి దగ్గర వ్యవసాయం చేసేవాళ్ళం, అవునా? ఇంటి దగ్గర మనం వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళం. మన తండ్రి ఎక్కడో బయటకు వచ్చేసరికి మనము మన పొలానికి ఒడ్లు నరికి, ఆ పొలం వేసే ముందు ఒడ్లు నరికి అన్ని అవి ఎలుకలు చేసిన రంధ్రాలు ఉంటాయి కదా, అవన్నీ మూసేసి మంచి పని చేసేసి మొలకకి నీళ్లు పెట్టేసి ఇవన్నీ పనులు మన తండ్రి వచ్చేసరికి, ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ పనులు చేస్తే మన తండ్రి ఎంత సంతోషపడతాడు. అరే, నేను లేకుండా కానీ నా కుమారుడు నా బరువు బాధ్యతలు మోస్తూ ఉంటున్నాడు.
ఆ తండ్రి సంతోషానికి అవధులు ఉండవు. అవునా? ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి నీ తండ్రి సంతోషానికి నువ్వు అంత కష్టపడి, నీవు శ్రమ అయినను, బాధ అయినను, ఇబ్బంది అయినను సైతం ఒక ఎండను లెక్క చేయకుండా, ఒక వారను లెక్క చేయకుండా, ఒక చలిని లెక్క చేయకుండా, నిన్ను కన్నిన తండ్రిని సంతోష పెట్టడానికే నువ్వు ఈ లోకంలో అన్ని పనులు చేస్తా ఉంటున్నవే. నిన్ను పంపిన నీ తండ్రిని పంపడానికి, ఆయనను సంతోష పెట్టడానికి నీ సత్క్రియలు ఏ విధంగా ఉండాలి? ఈ లోకంలో ఉన్న తండ్రిని సంతోష పెట్టడానికే మనం ఇంత ప్రయాసపడుతూ ఉంటాం. ఆయన పని నిమిత్తము నిన్ను ఈ లోకానికి, ఆయన స్వరూపము చేత ఈ లోకానికి పంపిన ఆ తండ్రిని సంతోష పెట్టడానికి మన క్రియలు ఏ విధంగా ఉండాలి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఉదయకాలంలో ఇచ్చి ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఉదయకాలం లేచి నీ పక్కనున్న వారికి ఆ ప్రయత్నాడమ్మా అని చెప్పి సెలవిస్తా, వందనాలు చెప్తా ఉంటున్నామా? ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడతా ఉంటున్నాం, నవ్వుకోవడానికి. అందరు సీరియస్ అయిపోయారు కాబట్టి. మన దగ్గర పాత మన ఇళ్లల్లో బోర్లు ఉంటాయి కదా, చేతి పంపులు. ఇద్దరు సిస్టర్స్ చేతి పంపుల దగ్గరకు వచ్చిన తర్వాత నేను ముందు కొట్టాలి అని చెప్పేసి అంటే, దైవ సేవకులు అట్లా వెళ్తా అప్పటి వరకు భూతుల పురాణం నడిచిపోయింది అన్నట్టు. నా బిందె ముందు నిండాలి, నేను ముందు వచ్చాను అని చెప్పేసి దైవ సేవకుడు నడుచుకుంటూ వెళ్తే అప్పటి వరకు భూతపురాలు తిట్టుకునే ఆ సిస్టర్స్ ఏం చెప్తారంటే, నీకు స్తోత్రం, నీ అమ్మకు స్తోత్రం, నీ బాపుకు స్తోత్రము, నీ ఇంటోళ్ళందరికీ స్తోత్రాలు, నువ్వు అధిక స్తోత్రాలతో దీవించబడింది దాకా అని చెప్పి దైవ సేవకుడు వెళ్ళిపోయేదాకా ఈ మాటలు మాట్లాడతాడు. తిరిగి దైవ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత నీ ఇంట్లో మన్నవాడని, నువ్వు బతకకపోని, నువ్వు లేవకపోని, నువ్వు నడకపోని అని చెప్పి చెప్తారు. తిరిగి మళ్ళీ దైవ సేవకుడు మళ్ళీ ఇటు వస్తా ఉంటే మళ్ళీ ఏమంటారు, నీకు స్తోత్రం, నీ అబ్బకు స్తోత్రం, నీ కొడుకు స్తోత్రం అంటారు. అవునా? నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది కదా. మనము ఆ విధంగా కాకుండా మన సత్క్రియలు ఏ విధంగా ఉండాలి అంటే, పరలోకపు తండ్రిని ప్రత్యక్షంగా మహిమ పరుచున్నట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియాలి. ఈ లోకంలో మనము వెలుగు కలిగి జీవించాలి అంటే ఏ విధంగా ఉండాలంటే, ఈ బొగ్గు వలె కాకుండా ఒక మండే బొగ్గు వలె నీ జీవితాన్ని మార్చుకున్నట్టయితే, ఒక మండే బొగ్గు వలె నీ జీవితాన్ని మరల్చుకున్నట్టయితే, నీవు నీ తండ్రిని మహిమపరచడానికి నిశ్చయముగా నీవు ఒక వెలుగుగా, ఈ భూలోకంలో ఒక వెలుగుగా నీవు ఉండగలుగుతావు. ఆ వెలుగు నీలో రావాలి అంటే నువ్వు మండబడాలి. చీకట్లో ఉన్న వెలుగు, చీకట్లో ఉన్న బొగ్గు ఏ విధంగా ఆ వెలుగునిస్తుంది? చీకట్లో ఉన్న వెలుగు మనం రాత్రి కాలంలో, ఆ చలికాలం వచ్చిన తర్వాత అక్కడిక్కడ పొల్లలు తీసుకొచ్చేసి, అరిగడ్డి తీసుకొచ్చేసి మంట కాగుతాం. అవునా? ఆ మంట కాగినప్పుడు ఎక్కడి నుంచో చుట్టూ ప్రాంతం అంతా చీకటిగా ఉంటుంది. ఆ మంట ఉండే ప్రదేశం మట్టికే వెలుగు కలిగి ఉంటుంది. అవునా? ఇది ఆ వెలుగు కలిగి, ఈ విధంగా వెలుగు కలిగి ఉంటుంది, చుట్టుపక్కలంతా చీకటి ఉంటుంది. మనము వెలుగు కలిగి జీవించాలి అంటే నీ చుట్టుపక్కలంతా చీకటి ఉంటుంది. ఆ చీకటిలో నీవు వెలుగు కలిగి జీవిస్తేనే నీవు ఒక వెలుగుగా ఉండగలుగుతావు. నీలో వెలిగించబడితేనే, ఆ అగ్ని జ్వాలలు నీలో వెలిగించబడితేనే నువ్వు వెలుగుతావు. అక్కడ మంట లేదు, పచ్చిగడ్డను తీసేసి అగ్గిపుల్లలు పెడితే నిప్పు రాజుకుంటుందా? రాజుకోదు. అది చీకట్లో కలిసిపోతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి అంటే ప్రకాశంగా వెలిగించబడాలి. మనం మన చుట్టుపక్కంతా చీకటే. ఈ చుట్టుపక్కంతా లోకపు ఆశలు, లోకపు ఆశ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక్క చిన్న చనువిస్తే, మనం ఒక మాట మాట్లాడతాం, చిన్న చనువిస్తే చంకనెత్తిపోతాడు. అవునా? చిన్న ఒక్క అవకాశం అపవాదికి ఇస్తే వాడు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి నీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు దొరుకుతున్నా, ఎప్పుడు మింగుతున్నా, ఎప్పుడు దొరుకుతున్నా, వీడిని ఎప్పుడు నా పక్కకు లాక్కుందునా అని చెప్పి చూస్తూ ఉంటుండగా కూడా నీ ప్రక్కన నిన్ను వెలుగుగా నడిపించడానికి, నిన్ను వెలుగుగా ఉండడానికి నిన్ను పంపిన నీ తండ్రి పరలోకాన్ని, తన తండ్రి స్థానాన్ని విడిచిపెట్టి నీ ప్రక్కన ఉండి నిన్ను వెలుగుగా ఉంచడానికి ఆయన చూస్తూ
ఉంటున్నాడు, నిన్ను మండించడానికి ఆయన చూస్తూ ఉంటున్నాడు. ప్రియ సంగమా, నీ మాట ఏ విధంగా ఉండాలి? నువ్వు వెలిగించబడాలి. నీవు మాట ఏ విధంగా ఉండాలంటే, నా మాట అగ్ని వంటిది కాదా? మనం ఎంత వెలిగించబడతామో మన మాట కూడా, మన నోటి మాట కూడా అగ్ని వలె ఉండాలి. మన మాట కూడా అగ్ని వంటిది వలె ఉండాలి. మనము వెలిగించబడతా ఉంటున్నాము. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటున్నాము. అనేకులు లోకంలో తిరుగుతూ ఉంటున్నారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటారు తిరిగి. నేను చాలాసార్లు చూశాను ఇండియా ప్రాంతంలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆదివారం అయిపోగానే 2 గంటలకి 3-4 గంటలకి షోకి వెళ్తారు. సినిమా థియేటర్ దగ్గర కార్లకు కానీ బైక్లకు కానీ ప్రయత్నాలనే బోర్డు మాత్రము ఆ సినిమా థియేటర్లో మాత్రం కనిపిస్తుంది. అవునా? ఆ ప్రయత్నాలను పెట్టుకోకుండా బాగుంటుంది. దానికి ఒక హ్యాండ్ సింబల్, ఒక యేసు ప్రభు బొమ్మ, ఆ మధ్యలో కారుకి ఒక లాకెట్. సినిమా టాకీస్లో పార్కింగ్లో కారు. అవునా? లోకంలో చీకటి బ్రతుకు ఆ విధంగా ఉంటుంది. ఆ చీకటి బ్రతుకుకు వెళ్ళకుండానే దేవుడు మనల్ని ఈ విధంగా ప్రకాశంగా ఉండాలని ఆశపడతా ఉంటున్నాడు. నీ బ్రతుకు ఎప్పుడు మండుతూ ఉండాలి. నీ హృదయం ఎప్పుడు మండుతూ ఉండాలి. నీ హృదయం మండినప్పుడు ఏ అపవాది రాదు, ఏ ఆలోచన రాదు, ఏది దుష్టుడు నీ వద్దకు దరికి చేరడు. ఎందుకొరకంటే నువ్వు మండబడతా ఉంటున్నావు. నిన్ను ముట్టుకుంటే వాడు కాలిపోతాడు. కాబట్టి నిన్ను ముట్టుకుంటే వాడు కాలిపోతాడు. నువ్వు ఏ రోజైతే మండడానికి ఇష్టపడి ఉంటున్నావు, నీ వద్దకు ఎవ్వడు కూడా రాడు. నువ్వు ఆరిపోయి చల్లని వలె అదే బొగ్గు కాలి ఆరిపోయింది. ఆ బొగ్గుపై నీళ్లు పోస్తాం. నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? తిరిగి చల్లబడుతుంది. తిరిగి మళ్ళీ ఏ స్థితికి వస్తుంది? మళ్ళీ ఇదే స్థానానికి వస్తుంది. అవునా? తిరిగి మళ్ళీ మన బ్రతుకులు ఇదే స్థానంలో చూడాలని నువ్వు ఆశపడతా ఉంటున్నావా? ఈరోజు వాక్యం మనం వింటున్నాము. ఇక్కడ దేవుని మాటలు మనం విన్న తర్వాత, నేను ఈ రోజు నుంచి అగ్ని చేత రగిలింపబడతాను, ఈ రోజు నుంచి నేను ఒక దేవునికి తీర్మానం చేసుకుంటాను, ఈ రోజు నుంచి నేను దేవుని ప్రణాళికలో నడుస్తాను, ఈ రోజు నుంచి ఉంటానని చెప్పేసి ఈ మాటలు విన్న నేను ఇక్కడ తీర్మానించుకుని వెళ్ళిన తర్వాత కూడా, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా అనునిత్యం ఏ విధంగా ఉండాలి అంటే మండుతూనే ఉండాలి. అనునిత్యం కూడా ఏ విధంగా ఉండాలి? మండుతూనే ఉండాలి. కీర్తనలు 104వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 104:4. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను. మనము అగ్ని చేత మండింపబడతామని చెప్పేసి ఇప్పుడు తీర్మానం చేసుకున్నాం కదా. మనము, నా హృదయం అగ్ని చేత మండుతుంది, తిరిగి నేను ఈ స్థానానికి వెళ్ళను అని నువ్వు తీర్మానం చేసుకున్నట్టయితే, నువ్వు మండింపబడి ఉన్నట్టయితే, అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగా దేవుడు ఉంచుకోవాలని ఆశపడతా ఉంటున్నాడు. దేవునికి సేవ చేయడానికి నిన్ను ఎన్నుకోవాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. దేవునికి పరిచారకునిగా నీ ఉండాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. దేవుని సేవకుడుగా నిన్ను ఉంచుకోవాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ప్రియ సంగమా, ఒక పరిచారకుడు అంటే, ఒక రాజు వద్ద ఒక పరిచారకుడు ఉంటాడు. రాజు బాగోగులు కానీ, రాజు తిన్నాడా లేదా, రాజు తినే ముందు కూడా ఇతను రుచి చూసిన తర్వాతనే ఆ రాజుకు పెట్టగలుగుతాడు. రాజు ఎక్కడికి వెళ్ళినా ముందు ఆ పరిచారకుడు ఆ ప్రదేశానికి వెళ్ళి చూసి అంత బాగుంది అని నిర్ణయించిన తర్వాతనే ఆ రాజు అక్కడికి చేరుకోగలుగుతాడు. అలాంటి వారిని పరిచారకుడు అంటాడు. దేవుడు అగ్ని జ్వాలగా మండింపబడుతున్నటువంటి మనల్ని తన పరిచారకుడిగా ఎన్నుకోవాలని ఆశ పెడతా ఉంటున్నాడు ఇక్కడ దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి, నేను క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నటువంటి వీరందరినీ కాదు, అగ్నిగా మండుతున్నటువంటి నిన్ను మాత్రమే ఆయన పరిచారకుడిగా ఉంచుకోవాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఈ సమయంలో దేవునికి పరిచర్య చేయడం అంటే ఎంత, ఏ స్థానానికి మనం వెళ్ళి ఉండాలి? కొంతమంది ఋషులు
ఆ హిమాలయాలకు వెళ్ళి ఇంత గడ్డాలు పెట్టుకొని కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి నేను ఒక వరం పొందుకున్నాను అని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముకొని నీవు నమ్మి బాప్తిస్మము పొంది నీవు నీ ఆత్మను పరీక్షించుకొని నీ ఆత్మను అగ్ని వలె మండించినప్పుడు ఆయన డైరెక్ట్ నిన్ను పరిచారకునిగా ఉంచుకోవాలని దేవుడు ఆశపడతా ఉంటుంది. సమయంలో ఆయనకు పరిచర్య చేయడానికి మనం ఇష్టమేనా? మనం అర్హులమా? ఒక రాజు వద్దకు వెళ్ళాలి అంటే ఒక మామూలుగా ఒక ప్రధానమంత్రిని కానీ ఒక ఎమ్మెల్యేని కలవడానికే మనం వెళ్ళాలంటే వాడు బాడీ గార్డ్స్ ఏం చేస్తాడు? ఫస్ట్ పోలీసు వాడు చెక్ చేస్తాడు, పైన తర్వాత వాడు బాడీ గార్డ్ చెక్ చేస్తాడు, ఆడు ఇంకో మిషన్ పెట్టుకొని కింద నుంచి పై వరకు చూస్తాడు. అవునా? ఒక ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళాలంటే ఆడు 10 మంది ఒక లెటర్ కావాలి, 10 మంది పర్మిషన్ కావాలి, 10 సార్లు చెక్ చేస్తాడు. అదే ప్రధానమంత్రి వద్దకు వెళ్తే వాడి అపాయింట్మెంట్ రావాలంటే దాదాపు 1 సంవత్సరం కావాలి. అలాంటిది ఇవన్నీ ఏది లేకుండా కేవలం ఈయన ఏమని చెప్తా ఉంటున్నాడంటే, పరిశుద్ధమైన దేవుడు మన తండ్రి ఏమని చెప్తా ఉంటున్నాడంటే, నీవు నీ హృదయాన్ని మండించు, కేవలము నీ మాట అగ్ని వలె మారినప్పుడు మాత్రమే నీవు నాకు పరిచారకుడిగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. అగ్ని వలె మార్చుకోవడానికి మనకు ఒక సమయం కాదు. మన పాపాన్ని, దేవా నేను అనేక పాపాలు చేశాను, ఈ దినాన నా పాపాలని ప్రతి ఒక్క దాన్ని ఒప్పుకుంటున్నాను, తిరిగి నేను నా పాప జీవితంలోనికి వెళ్ళను, తిరిగి నేను ఎటువంటి దుష్ట క్రియలు చేయను, ఎటువంటి నేను చేసినదంతయు ఈ రోజు వదిలిపెడతా ఉంటున్నాను. ఈ రోజు నుంచి నిన్ను నమ్ముకుని నిశ్చయముగా నీ మాటకు లోబడి నా మాట అంతయు తండ్రి అగ్ని వలె ఉండాలని నువ్వు తీర్మానం చేసుకున్నట్టయితే దేవుడు ఆ సమయంలోనే ఆయనకు పరిచారకుడు చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఇంత గొప్ప ధన్యత ఉండాలి మనం ఆయనకు పరిచర్య చేసుకోవాలంటే. ఈ లోకంలో మనం చూస్తాం చాలా. నేను ఒక విషయం చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. ఆఫ్ ద రికార్డు నేను చాలాసార్లు వాహనం నడిపినప్పుడు, డ్రైవర్గా ఉన్నప్పుడు చాలా ప్రదేశాలు తిరిగాను. తిరిగినప్పుడు చాలా టెంపుల్స్లలో వీళ్ళు వెళ్తారు కదా, జన్మధన్యమైంది అని చెప్పేసి టెంపుల్స్కి వెళ్తారు, అన్ని దేవుళ్ళని చూస్తారు. నాకు ఒక కోరిక, అసలు ఏముంది అక్కడ అని చెప్పేసి అని చాలాసార్లు ప్రతి గుడి వద్దకు వెళ్ళాను. నేను ట్రావెల్ వెళ్తా ఉంటే డ్రైవర్ వెళ్ళకపోతే నేను వెళ్ళేవాడిని. అసలు గుడిలో ఏముంది, వీళ్ళు వెళ్ళిన తర్వాత గుండు తీసుకొని వస్తారు, నా జన్మ ధన్యమైపోయింది, దేవునికి ఇచ్చేస్తామని చెప్పేసి అంటారని ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుని దర్శనము, ఆ విఐపి దర్శనంలోకి వెళ్ళి కూడా తిరుపతి తిరుమల అక్కడికి వెళ్ళి కూడా చూసాను ఏముందని. ఒక సెకండ్ కూడా కాదు, ఇట్లా చూసేసరికి ఎన్నుకున్న వాడిని నూకేస్తాడు. వాడు వేలు ఖర్చు పెట్టుకుంటాడు, వేలు ఖర్చు పెట్టుకొని కుటుంబాన్ని అంతా తీసుకెళ్తాడు. ఒక సెకండ్ కూడా నువ్వు అక్కడ ఉండలేవు, చూడలేవు. మళ్ళీ తిరిగి పరుగున మళ్ళీ ఇంటికి రావాలి. కానీ మన నిజమైన దేవుడు అలా కాదు. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని కన్నీరు కార్చి నువ్వు మోకరించినట్టయితే ఆయన నిన్ను ఏ విధంగా అంటే, ఆయన మన భుజము పై చేతి వేసి మనతో నడవడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఆయన మన చేయి పట్టుకొని మనతో నడవడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. మన బ్రతుకు కాలం అంతయు ఆయనను మనల్ని వదిలిపెట్టకుండా ఉండాలని ఆశపడతా ఉంటున్నాడు. చివరికి ఆయన తండ్రిని కూడా వదిలిపెట్టేసిండు, ఆయన తల్లిని వదిలిపెట్టేసిండు. ఆయన పరలోకంలో కూర్చుంటే ఆయన పాద పీఠము మనమున్న స్థలము. అవునా? అంతటి రాజు. ఈరోజు నిన్నటి దినాన ఒక స్టేటస్ పెట్టాను, యేసు ప్రభు ఫోటో. నిన్నటి దినాన బ్లూ కలర్లో ఒక స్టేటస్ పెట్టాను. ఆయన రాజు ఒక కిరీటం పెట్టుకొని పరలోకంలో తన తల ఉంటే, ఆయన సింహాసనం పైన కూర్చుంటే, ఆయన పాదము మన మధ్యలో ఉండి మన ఉన్న స్థలంలో ఆయన పాదపీఠము పెట్టుకొని ఉంటే, అంతటి రాజు, అంతటి వైభోగం ఉన్నటువంటి తండ్రి తన తండ్రి స్థానాన్ని అనునిత్యము చుట్టూ దేవదూతల చేత అనునిత్యము స్తుతులొచ్చే ఉన్నటువంటి తండ్రి ఆయన తన స్థానాన్ని వదిలిపెట్టి మనము తిండి లేని పరిస్థితులను, మనము ఉన్నదాన్ని చల్లన్నము చలి కూర గంజన్నము తినే స్థితిలో కూడా ఆయన మనతో ఉండి మనతో నివాసం చేసి మనతో తినడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. అలాంటి స్థితిని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడ్డప్పుడు మనం ఏ స్థితిలో ఉండి ఉంటున్నాం ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు ప్రియ సంగమా. ఏ స్థితిలో ఉండాలని నువ్వు ఆశపడతా ఉంటున్నావు. నీ స్థితి కనుక నువ్వు మార్చుకున్నట్టయితే,
నీ స్థితి కనుక నీవు మార్చుకున్నట్టయితే నీ గతిని మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. రక్తస్రావం గల స్త్రీ ఎక్కడెక్కడికో వెళ్ళింది, ఎక్కడ కూడా స్వస్థపరచబడలేదు. చివరికి ఆయన కొంగును ముట్టుకుంటే స్వస్థపరచబడుతుందని ఒక నమ్మకం, స్వస్థపరచబడింది. నీలో ఆ నమ్మకం ఉందా? ఈరోజు నేను దేవుని చేత తీర్మానం చేసుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. ఈరోజు నేను దేవునితో నడవాలని ఆశపడతా ఉంటున్నాను. ఈరోజు నేను దేవునితో ఉండాలని ఆశపడతా ఉంటున్నాను. దేవుడు నాతో కలిసి నడవాలని ఆశపడ్డప్పుడు నేను నా సత్క్రియలను మార్చుకొని, నేను నా క్రియలను మార్చుకొని ఆయన చేత ఆయన వెలుగు కలిగి జీవించాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ఆయనకు పరిచారకుడిగా ఉండాలని నేను ఆశపడతా ఉంటున్నాను. నువ్వు తీర్మానం చేసుకోగలిగితే ఈరోజు ఆయన నీతో కలిసి తన తండ్రి స్థానాన్ని వదిలిపెట్టి నీతో కలిసి నడవడానికి ఈరోజు నిశ్చయముగా నీతో నిలబడడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియ సంగమా, ఒక పాట ఉంటుంది, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. పాడతారు ఒకసారి? అగ్ని ఎక్కడ మండించాలి అగ్ని? మనలో అగ్ని మండాలి. ఆ మండిన అగ్నిలో నుంచి దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడు? ఆయన మనలో నుంచి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ అగ్ని మనలో మండినప్పుడు మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆయన మాట్లాడేదే, మనము మాట్లాడేది ఉండదు. ఎందుకంటే మనం ఒక పరిశుద్ధత కలిగి జీవిస్తాం కాబట్టి, మనం ఒక పరిశుద్ధమైన బ్రతుకు కలిగి ఉంటాం కాబట్టి, మనలో అగ్ని మండుతున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనే మనలో నుంచి మాట్లాడగలిగే దేవుడై ఉంటున్నాడు. ప్రియ సంగమా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన నీలో ఉండి మాట్లాడడానికి మనం ఇష్టపడాలని నీవు తీర్మానం చేసుకోవాలి. ప్రియ సంగమా, మనం కొంత వ్యక్తులను కలుస్తూ ఉంటాం. బయట కలిసి మాట్లాడినప్పుడు ఒక్కొక్క వ్యక్తితోటి కలిసి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందంటే, అది చాలా చక్కగా మాట్లాడాడు బ్రదర్, చాలా చక్కని మాటలు మాట్లాడని చెప్పేసి మనము ఆ వ్యక్తి గురించి మనం పాజిటివ్గా మాట్లాడతాం. అదే కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే, అరే లోకంలోని మాటలు జత చేసి, లోకంలో ఉన్నటువంటి మాటలు జత చేసి చెప్పినప్పుడు ఆ వ్యక్తి మాటల ద్వారా కూడా మనం ఏమైపోతాము? దూరం అయిపోతాము. మనలో ఎప్పుడు ఏ విధమైనటువంటి మాట ఉండాలి అంటే, తేనె కంటే తీయనైనటువంటి మాట రావాలి. ఆ మాట మనలో ఎప్పుడు వస్తుంది అంటే, మనలో పరిశుద్ధాత్మను మనలో జీవించినప్పుడు, మన జీవితంలో మన ఆత్మలో, మన హృదయంలో పరిశుద్ధాత్మ మండినప్పుడు ఆ మంటలో నుంచి ప్రతి మాట ఆయనే మాట్లాడగలుగుతాడు. ఆయన నీలో ఉండి మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి. నీవెక్కడికి వెళ్ళి మాట్లాడినా కానీ, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడినా కానీ, ఎక్కడికి ఏ పని కొరకు వెళ్ళి మాట్లాడాలని నువ్వు ఆశపడ్డప్పుడు దేవుడే మాట్లాడి ఆ పనిని నీకు మార్గము సరళపరుస్తాడు. ఎందుకంటే ఆ మంట నీలో ఉంది, ఆ మంటలో నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి, ఆ మంటలో నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ప్రతి పని నీకు సులువుగా అవుతుంది. నువ్వు దేవుని నమ్ముకున్నట్టయితే, నీలో అగ్ని ఉన్నట్టయితే మాత్రమే.
నీలో అగ్ని లేకపోతే, నీలో దేవుడు ఆ మంటను రగిలించకపోతే ఆయన మాట్లాడలేడు. తిరిగి అదే బ్రతుకు, ఈ బ్రతుకు కలిగిన మనమే బ్రతుకు మాట్లాడగలుగుతాము. ఈ బ్రతుకు ఎవరికైనా ఇష్టమా? నేను నల్లగా ఉన్నా, అవునా? నేను చాలా సార్లు పెయింట్ వేస్తా మొహానికి తెల్లగా కావాలని చెప్పేసి. వాస్తవం చెప్తున్నాను. అదే ఇప్పుడు మా పాప కానీ ఇంకా ఉన్నారు సిస్టర్స్ కానీ, వాళ్ళు తెల్లగా ఉన్నారు, వాళ్ళని చూస్తే తెల్లగా ఉండాలి. ఇప్పుడు అని అనిపిస్తుంది బయటకు వెళ్ళినప్పుడు, నేను ఎందుకు తెల్లగా పుట్టలేదు దేవా, నల్లగా ఎందుకు పుట్టించినావు దేవా అని చెప్పేసి అనుకుంటా. కానీ దేవుడు ఏం చేశాడంటే, నిన్ను నల్లగా పుట్టించా కానీ వెలుగు కలిగిన బ్రతుకును నీకు ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు. దేవుడు తీర్మానం చేసుకుంటూ ఉంటాడు. నల్లగున్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి, నల్లగున్న వాళ్ళు మాత్రమే ఆమెను చెప్పండి. ఎందుకంటే దేవుడు మీ బ్రతుకులో వెలిగివ్వాలని ఆశపడతా ఉంటాడు. దేవుడు మీ బ్రతుకును మండించాలని ఆశపడతా ఉంటాడు. దేవుడు మీ మంట నుంచి ఆయన మాట్లాడాలని ఆశపడతా ఉంటున్నాడు. అంటే తెల్లగున్న వాళ్ళందరూ మా హృదయాల్లో దేవుడు ఉండడా అని చెప్పేసి కాదు. ఎవరైనా ప్రార్థన చేసి దేవుణ్ణి మండించినట్టయితే ఆ మంటలో నుంచి ఆయన మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. లేవియా కాండము 6వ అధ్యాయము 13వ వచనము. లేవియా కాండము 6వ అధ్యాయము 13వ వచనము. లేవియా కాండము 6వ అధ్యాయము 13వ వచనము. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండిచుండవలెను, అది ఆరిపోకూడదు. మనం ఏ విధమైన బ్రతుకు కలిగి ఉండాలి? మనం ఏ విధమైన బ్రతుకు కలిగి ఉండాలి? ఒక బలిపీఠం కలిగిన బ్రతుకు కలిగి ఉండాలి. ఒక బలిపీఠం కలిగిన బ్రతుకు మనలో ఉన్నట్టయితే ఆ అగ్ని నిత్యము మండుచుంటుంది. ఆ అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. అబ్రహాము బలిపీఠం కట్టాడు, మోషే బలిపీఠం కట్టాడు. అనునిత్యము మండుచున్నటువంటి మంట వలె ఆ బలిపీఠం మండింది. ఎలీషాలు కూడా బలిపీఠం కట్టారు. అగ్ని జ్వాలల చేత ఆ బలిపీఠాన్ని మండింప చేశారు. అలాంటి మంట నీలో నాలో ఉందా? ఆ బలిపీఠాన్ని, మనలో ఉన్నటువంటి అగ్నిని ఎప్పుడు ఆర్పకూడదు, అది ఎప్పుడు మండుచు ఉండవలెను. కేఎన్పిసిల్లో గ్యాస్ రిఫైనరీ కానీ, పెట్రోల్ రిఫైనరీ కానీ తయారయ్యే ప్రదేశాల్లో పొడుగు గొట్టాలు ఉంటాయి. ఇక్కడ కూడా బతుతాలో ఉంది గొట్టం, పెట్రోల్ తయారయ్యే రిఫైనరీలలో ఉంటుంది. ఆ గొట్టం పైన ఎప్పుడు మంట కాలుతూనే ఉంటుంది. అది చలికాలం కానీ, వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, ఎంతటి వర్షం పడ్డా సరే ఆ మంట ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. ఆ మంట ఎప్పుడు అయిపోతుంది అంటే, లోన గ్యాస్ కానీ ఆయిల్ కానీ అయిపోయినప్పుడు మాత్రమే ఆ మంట ఆరిపోతుంది. కానీ ఎంతసేపు అయినా మంట కాలుతూ ఉంటుంది. అలా బలిపీఠం, మన హృదయం అనే ఈ బలిపీఠంలో అనునిత్యము మంట మండుతూనే ఉండాలి. అది ఆరకూడదు. అనునిత్యము మండాలి ఆ మంట. ఆ మంట మండడానికి మనం ఏం చేయాలంటే ఒక ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన చేయాలి. నువ్వు మోకరించి కన్నీరు కార్చినట్టయితే, కన్నీరు కార్చి దేవా ఈ రోజు నుంచి నేను మండాలని ఆశపడతా ఉంటున్నాను. ఈ రోజు నుంచి నా ఆత్మ, నా అగ్ని ఆరిపోకూడదు తండ్రి, దానిని అనునిత్యమును వెలిగించాలి అని చెప్పేసి దేవుని చేత నువ్వు తీర్మానం చేసుకొని దేవుని అడిగి దేవుని పొందుకున్నట్టయితే ఆయన అనునిత్యముని ఆత్మను ఆర్పకుండా ఏం చేస్తాడు? మండిస్తానే ఉంటాడు. ఎవ్వరికి చిక్కకుండా, ఏ కీటంకి రాకుండా, ఏ దోమకాటు నుంచి రాకుండా, ఎటువంటి అపవాది నుంచి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి బాధలు కలగకుండా, ఎటువంటి ఏ విధమైనటువంటి ఏది కూడా జరగకుండా నిన్ను ఒక భద్రంగా, ఎలా అంటే మండుచున్న నిప్పు ముట్టుకుంటే కూడా చేతు కాలిపోతుంది కదా, ఆ కాలిపోకుండా ఏ అపవాది వచ్చి నిన్ను తాకకుండా దేవుడు నిన్ను బగబగ మండిస్తానే ఉంటాడు. ఆ మంటలో నీవు నేను ఉండాలి. ఆ మంట నీవు నేను కలిగి జీవించాలి. ఇప్పుడున్న బ్రతుకు సరిపోదు, ఇప్పుడున్నటువంటి ఈ ఆత్మ సరిపోదు. దానికి ఏం చేయాలి? రెట్టింపు ఆత్మ కావాలి, రెట్టింపు బలము కావాలి. మనం ఉంచినటువంటి ఈ ఉపవాసం సరిపోదు, మనం ఉంచినటువంటి ఈ ప్రార్థన సరిపోదు. ఇంకను కన్నీరు కార్చాలి, మోకరించాలి. దేవా అనునిత్యం ఆయనతో సాంగత్యము చేస్తే గనుక ఆయన నీతో ఉండి ప్రతి దాని నుంచి విడుదల కలిగించడానికి ఆయన ఇష్టపడతాడు. ప్రార్థన, ప్రొద్దున బ్రేక్ఫాస్ట్
బ్రేక్ఫాస్ట్ రాగానే తండ్రి యేసయ్య ఈ ఇడ్లీని దీవించు, ఇది తిన్న తర్వాత నా శరీరం అంతా బలమైన శక్తిని పొందాలి. మధ్యాహ్నం రాగానే దేవా ఈ పప్పు కూరని ఇచ్చినందుకు వందనాలు, తయారు చేసిన హస్తాలను దీవించము, తిన్న తర్వాత బలమైన శక్తిని దయచేయము. రాత్రి కాలం డిన్నర్కి రాగానే దేవా ఇచ్చినటువంటి ఆహారంలో దీవించము, ఈ ఆహారం తిన్న తర్వాత బలమైన శక్తిని పొందాలి. ఈ 3 ప్రార్థనలు మనలో ఎంత బలమును కలిగి జీవిస్తూ ఉంటున్నామో ఇంకా 3 ప్రార్థనలు కలిగి జీవించాలి. దేవా నా ఆత్మను ఆర్పకుండా బ్రతికించు, నా హృదయంలో మంట కలిగి జీవించాలి. దేవా నా హృదయం ఎప్పుడు ఆరకూడదు, నేను ఎప్పుడు దగ్గరగా మెరుస్తూనే ఉండాలి. లోకులు కూడా నన్ను ఏ విధమైనటువంటి వీరు ఒక మంట వలె వండుతూ ఉంటున్నారు, వీడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటున్నాడని వారు నేను గుర్తించాలి. చాలా ప్రదేశాల్లో క్రైస్తవులు అంటే తొందరగానే గుర్తింపబడతారు. ఎందుకనకంటే ఎక్కడ కలిసినా కానీ వందనాలు బ్రదర్, వందనాలు అమ్మ, ప్రైజ్ లార్డ్ తల్లి, బాగున్నారా పాస్టర్ గారు, బాగున్నారా బ్రదర్ అని చెప్పేసి మాట్లాడతారు. అదే వేరే వాళ్ళైతే ఏమరా మంచున్నారా అని చెప్పేసి అంటారు. లోకంలో ఉన్నటువంటి వారు, అవునా, వాళ్ళకి మనకి తేడా ఏంటంటే బ్రదర్ అనే పదం మనలో వస్తుంది, లోకంలో ఉన్న వాడికి ఏరా అనే పదం వస్తుంది. వాడు తొందరగా పసిగడతాడు. ఒక 10 మందిలో మనం మాట్లాడే మాట ఏ విధంగా ఉంటుందంటే, మనం మాట్లాడినప్పుడు అరే వీడు క్రైస్తవ బిడ్డరా, వీడు క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటున్నారా అని చెప్పేసి వారు మనల్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. మనం అనునిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని చదివి, అనునిత్యము ప్రార్థన జీవితంలో జీవించి, అనునిత్యం మన ఆత్మీయ సహోదరుల చేత సహవాసం కలిగి జీవించినట్టయితే మన మాట ఎక్కడ ఉంటుందంటే 10 మందిలో కూడా వాడు మనల్ని గుర్తుపట్టగలుగుతాడు. ఎందుకనకు అంటే వీడు నిజమైన క్రైస్తవుడు, వీడు క్రైస్తవ స్వభావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వీరు మాట తీరు వేరు ఉంది అని చెప్పేసి 10 మందిలోనైనా మనము ఒక వెలుగుగా మనము ఉండగలుగుతాము. అవునా కాదా? అలాంటి జీవితం కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. ఏ విధంగా అంటే, క్లాస్ రూమ్లో ఒక స్కూల్ ఉంది, క్లాస్ రూమ్ ఉంది. టీచర్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళందరికీ మెరిట్ లిస్ట్ అని, సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళకి సెకండ్ లిస్ట్ అని, థర్డ్ లిస్ట్ అని ఒక పైన ఇప్పుడు స్కూళ్ళల్లో ఇది ఒక హాబీ అయిపోయింది. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంకు ప్రతి క్లాస్కు తీసుకొచ్చేసి నిలబెట్టి ఫోటోలు తీస్తున్నారు. అవునా? ప్రతి స్కూల్లో, ప్రైమరీ స్కూల్, ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్ కొరకి. ఇక్కడ దేవుడు మనకి అలా సంఖ్యని ఇవ్వట్లేదు. నువ్వు మొదటి వాడివి, నువ్వు రెండవ వాడివి, నువ్వు మూడవ వాడివి అని సంఖ్య ఇవ్వట్లేదు. నీలో అగ్ని మండినట్లయితే నువ్వు పరిచారకుడుగా ఆయన స్థిరపరచుకుంటున్నాడు, నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. నీలో అగ్ని మండింది, నాలో అగ్ని మండింది, నేను ఒక్కనే. ఈ హాల్లో ఉన్నాం మనం, ఒక 15 మంది 20 మంది ఉన్నాము. ఈ హాల్లో ఒక్కడే ఈరోజు దేవుడితో మాట్లాడాడు, మిగతా వాళ్ళతో దేవుడితో మాట్లాడలేదు అంటే అది సరియా? కాదు. ప్రతి ఒక్కరి చేత దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు తాకడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు మండించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు మండించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఆ మంట ఏ విధంగా అంటే ఆరిపోకుండా నిత్యము మండుతా ఉండాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఈ సమయంలో ఒక్క మాట చూసుకుందాం, చివరికి ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. 1 తెస్సలోనికి 5వ అధ్యాయము, 1 తెస్సలోనికి 5వ అధ్యాయము 19వ వచనం. 1 తెస్సలోనికి 5వ అధ్యాయము 19వ వచనము. ఆత్మను ఆర్పకుడి. చాలు ప్రియ సంగమా, మీలో ఆత్మ ఉన్నట్టయితే, ఆ ఆత్మ మండించబడ్డట్టయితే దయచేసి మీ ఆత్మను ఆర్పకండి. మీ ఆత్మను ఆర్పినట్టయితే తిరిగి అపవాది మీ పక్కనే ఉన్నాడు. అపవాది మీ ఎడమ పక్కన ఉంటే నీ తండ్రి నీ కుడి పక్కన ఉన్నాడు. నీ చెయ్యి ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటావు నువ్వు తేల్చుకో. ఈరోజు ఎడమ పక్క ఉన్న అపవాదికి నువ్వు చెయ్యి ఇవ్వాలని ఆశపడతా ఉంటావు. కుడి ప్రక్కన నీ తండ్రికి చెయ్యి ఇవ్వాలని నువ్వు ఆశపడతా ఉంటున్నావు. ఈరోజు నీవు ఆత్మను ఆర్పినట్టయితే, బలిపీఠంపై అగ్ని మండకపోయినట్టయితే ఆయనతో పరిచయం చేయడానికి నువ్వు అర్హుడివి కాదు. ఇది నా తెలుసుకో. నీ ఎడమ చేయి అపవాది చేత ఉంది, నీ కుడి చేయి నీ తండ్రి అయిన దేవుని చేత ఉంది. నువ్వు ఏ చేయిని ఎత్తడానికి నువ్వు ఇష్టపడతా ఉంటున్నావు. ఒక విజేత ఇరువురిని తీసుకొచ్చిన తర్వాత ఒక విజేతగా నిర్ణయించడానికి ఆయన కుడి చేతిని ఎత్తి విజేతగా నిర్ణయిస్తారు. ఈ దినాన నువ్వు విజేత
విజేతగా నువ్వు ఉండాలని ఆశపడతా ఉంటున్నావు. పరాజయం పొంది అపజయంలో నేను అపవాదితో ఉండాలని ఆశపడతా ఉంటున్నావు. ఈ లోకపు వెలుగును ఈ లోకపు చీకటిని అంటిపెట్టుకొని ఉండాలని ఆశపడతా ఉంటున్నావు. ప్రకాశవంతమైనటువంటి వెలుగు కలిగి జీవించాలని నువ్వు ఆశపడతా ఉంటున్నావు. నువ్వు జ్ఞాపకం చేసుకో. కళ్ళు మూసుకుందాం దయచేసి. ఈ దిన తీర్మానం చేసుకో. నీ హృదయం ఏ విధంగా ఉంచాలని నువ్వు ఆశపడతా ఉంటున్నావు. నీ కుడి చేతిని నీ గుండెపై పెట్టుకో. నీ కుడి చేతిని నీ గుండెపై పెట్టుకో. నీ కుడి చేతిని నీ గుండెపై పెట్టుకో. దేవా, ఈ దినాన నేను తీర్మానం చేసుకుంటున్నాను తండ్రి. నా ఆత్మను ఆర్పకుండా నేను రగిలించుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. నా ఆత్మను రగిలించడానికి నువ్వు ఇష్టపడతా ఉంటున్నావు. నా ఆత్మను రగిలించడానికి నువ్వు ఇష్టపడతా ఉంటున్నావు. నేను ఏ స్థితిలో ఉన్నాను తండ్రి, నా స్థితిని నువ్వు మార్చడానికి ఇష్టపడతా ఉంటున్నావు. నేనున్న స్థితిని మార్చాలని నేను ఆశపడతా ఉంటున్నాను. నా ఈ బ్రతుకు కాదు తండ్రి, నేను నీతో సహవాసం చేయాలని, నీకు పరిచారకుడిగా ఉండాలని ఇష్టపడతా ఉంటున్నాను. నీకు భోజనము పెట్టాలని ఆశపడతా ఉంటున్నాను. నీ వెంబడి నేను తిరగాలని ఆశపడతా ఉంటున్నాను. నీ ప్రతి పనిని నేను చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాను తండ్రి. నన్ను ఆ స్థానంలో నీవు ఉంచగలుగుతావా? నీ తండ్రి స్థానాన్ని వదిలిపెట్టి వస్తూ ఉంటున్నావు. తిరిగి నన్ను ఆ తండ్రి చింతకు చేర్చి ఆ తండ్రికి పరిచారకుడిగా ఉంచాలని నువ్వు ఆశపడతా ఉంటున్నావు. ఆశపడి ఉన్నట్టయితే నా ఆత్మను ఆర్పకుండా తండ్రి, నా ఆత్మను ఆర్పకుండా వెలిగించుమని అడుగుతూ ఉంటున్నాను. నా ఆత్మను ఆర్పకుండా వెలిగించుమని అడుగుతూ ఉంటున్నాడు. యేసయ్య, వెలిగించుమని అడుగుతూ ఉంటున్నాను. నువ్వు వెలగాలని నువ్వు ఇష్టపడ్డట్టయితే, ఈ లోకపు చీకటిని నువ్వు నుంచి దూరం చేసుకోవాలని నువ్వు ఇష్టపడ్డట్టయితే, వెలుగు నీ చెంతకు రావడానికి ఎదురు చూస్తూ ఉంది. వెలుగు నీ చెంతకు రావడానికి ఎదురు చూస్తూ ఉంది. ప్రియ సంగమా, ఆ వెలుగులో నీవు వెలగడానికి నువ్వు ఇష్టపడతా ఉంటున్నావా? ఆ వెలుగు బ్రతుకు కలిగి జీవించడానికి నువ్వు ఇష్టపడతా ఉంటున్నావా? నేనేమై ఉన్నానో నువ్వు ఎరిగినవాడు, నేనే స్థితిలో ఉన్నానో నువ్వు ఎరిగినవాడు. నా స్థితిని నువ్వు మార్చగలుగుతావా? నేనున్న స్థితిని నువ్వు మార్చగలుగుతావా? నా స్థితి చాలు, ఇక లోకంలో తిరిగింది చాలు, ఇక లోకపు బ్రతుకు చాలు. తిరిగిన కడవరి జీవితం అంతయు నా బలిపీఠముపై మండుచున్న అగ్ని వలె అనునిత్యమున అగ్ని రగిలించబడాలి. ఆ అగ్ని చేత నేను జీవించాలి. నా అగ్ని ఆర్పకూడదు తండ్రి, నా ఆత్మను ఆర్పకూడదు యేసయ్య. నా ఆత్మను ఆర్పకుండా నేను బ్రతకాలని ఇష్టపడుతున్నాను యేసయ్య. అవును తండ్రి, నమ్మకమైన దేవుడు యేసయ్య, నీవు ఉంటే చాలు తండ్రి యేసయ్య. నీవు ఒక్కడు ఉంటే చాలు. నాకు ఈ లోకంలో ఏది వద్దు. నీవు నాలోంచి మాట్లాడగలిగే శక్తి నీలో ఉంది యేసయ్య. నీవు ఆ శక్తిని కలిగి నేను ఉంచు, ఆ శక్తిని పొందుకోవాలని ఈ సమయంలో ఆశపడతా ఉంటున్నాడు. నాలో ఉన్నటువంటి అగ్ని చేత నువ్వు మాట్లాడమని ఇష్టపడతా ఉంటున్నాడు. నాలో ఉన్నటువంటి అగ్నిలో నుంచి నువ్వు మాట్లాడమని ఇష్టపడతా ఉంటున్నాడు. నీవే తండ్రి నమ్మకమైన దేవుడు తండ్రి. నీ ఒక్కడివే తండ్రి నమ్మకమైన దేవుడు. ఈ లోకంలో ఎవరు లేరు, ఎవరు ఈ విధంగా మరణించలేరు, ఎవరికి పరిచయాలుగా చూడలేరు తండ్రి. వేస్తా కేవలం నీ ఒక్కడికి పరిచయం ఆశపడతా ఉంటున్నాడు. కేవలం నీ ఒక్కడికి పరిచారకుడిగా ఉండాలని ఆశపడతా ఉంటున్నాడు. ఎందుకొరకంటే నన్ను నీ స్వరూపం చొప్పున ఈ లోకానికి తీసుకొచ్చావు. నన్ను నీ స్వరూపం చొప్పున ఈ లోకానికి తీసుకొచ్చావు తండ్రి. నీ ఒక్కడివి సాయం చేయగలవు. ఏది వద్దు, నీ ఒక్కడి ఉంటే నువ్వు సహాయం చేసేవాడు తండ్రి. నా ఆత్మను ఆర్పకుండా నువ్వు సహాయం చేసేవాడు. ఎన్నో బాధలు నన్ను చుట్టుముట్టిన సైతం నా హృదయం కలవరపడ్డప్పుడు నీవే మాలో ఉన్నావు తండ్రి. నమ్మకం కలిగిన దేవుడు, నమ్మకం కలిగిన వాడవు. ఆ నమ్మకాన్ని చేర్చుకుని
ఒక్కసారి నీ ఆత్మను పరీక్షించుకో ప్రియ సంగమా. నీ ఆత్మను పరీక్షించుకో. ఈ దినాల నుంచి నీ హృదయాన్ని అగ్ని వల్ల మండించు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించి నువ్వు ఒక 10 మందిలో కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. అనేకులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు నీకు ఈ రోజు ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు. ఈ రోజు దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. అవును తండ్రి, నీకు అసాధ్యం కాదు. అవును, నేను తెలుసుకున్నాను తండ్రి, నేను ఎరిగి ఉన్నాను తండ్రి. స్తోత్రం ఇస్తా. నువ్వు ఇచ్చేవాడు, నా హృదయాన్ని మండించేవాడు. నేను పొందుకోవడానికి ఆశపడతా ఉంటున్నాను. నువ్వు ఇస్తావని నేను బలంగా నమ్ముతా ఉంటున్నాను తండ్రి. స్తోత్రం ఇస్తా. నువ్వు ఇస్తావని నేను ఆశపడతా ఉంటున్నాను. మా మధ్యలో ఉన్నవాడు తండ్రి, మా హృదయాన్ని తాకుతున్నవాడు తండ్రి, మా మధ్యలో సంచరిస్తున్నవాడు తండ్రి. మా మధ్యలో నివసిస్తున్నవాడు నీవే. మా మధ్యలో నివసిస్తున్నవాడు ఈ దినాన నా కుడి చేరని నీతో ఉంచాలని ఆశపడతా ఉంటున్నా తండ్రి. అపవాదికి నా చేయడానికి నాకు ఇష్టం లేదు. అపవాది చెంతకు నేను పోవాలని ఆశపడట్లేదు. నా చేయని నీతో పంచుకోవాలని ఆశపడతా ఉంటున్నాడు. నా చేయని నీకు ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు. నీతో సహవాసం చేయాలని ఆశపడతా ఉంటున్నాడు. నీతో జీవించాలని ఆశపడతా ఉంటున్నాడు. నీకు పరిచారకుడిగా ఉండాలని ఆశపడతా ఉంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మా మధ్యలో ఉండమని అడుగుతా పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటుంది? దైవికమైన శక్తి కలిగి ఉంటుంది. ఆ దైవికమైన శక్తిని పొందుకోవాలని ఆశపడతా ఉంటున్నాడు. ఆ దైవికమైన శక్తి పొందుకోవాలని ఆశపడతా ఉంటున్నాడు. నా హృదయంలో అగ్ని జ్వాలను రగిలించాలని ఆశపడతా ఉంటున్నాడు. నా ప్రార్థనలో అగ్ని జ్వాలను రగిలించాలని ఆశపడతా ఉంటున్నాడు. నా మాటలో అగ్ని జ్వాలను రగిలించాలని ఆశపడతా ఉంటున్నాడు. ఈ సమయంలో ఒకసారి తీర్మానం చేసుకోండి. ఆయన నీ కుడి చేతిని నీ గుండెపై పెట్టుకున్నావే. నీ కుడి చేతిని నీ గుండెపై పెట్టుకున్నావు. ఆయన నీ కుడి చేతిని పట్టుకొని నీ గుండెను రగలించడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. నీ గుండెను తాకడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. ఆయన ఈ కార్యం ఇష్టంగా చేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. సంగమా, ఆయన కుడి చేతిలో నీ కుడి చేతిలో ఆయన హస్తం ఉంది. ఆ హస్తము నీ గుండెపై పెట్టుకుని ఉన్నావు. సంగమా, ఆ హస్తము నీ గుండెపై పెట్టుకుని ఉన్నావు. ఆ హస్తము ద్వారా ఆయన నీ గుండెను రగిలించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఆ గుండెను రగిలించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఆ గుండెను ఆయన రగిలించిన గుండె నీవు ఆర్పకుండా చూసుకోవాలి. అది అనునిత్యము వెలుగుతూనే ఉండాలి. అనునిత్యము వెలుగుతూనే ఉండాలి. నీ కుడి హస్తంలో ఆయన హస్తం జోడించి ఉంటున్నాడు. సమయంలో నీ కుడి హస్తంలో ఆయన హస్తం జోడించి పరిశుద్ధాత్మ చేత నింపినవాడా నీకే వందనాలు. స్తోత్రం. నమ్మకమైన వాడా నజరేయుడు యేసయ్యా, ఇంతవరకు తండ్రి స్తోత్రం యేసయ్యా. ఈ మట్టి శరీరంలో జీవం గల ఆత్మనిచ్చి నా నోటికి అబూరగా ఉండి నువ్వు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఈ సమయంలో తండ్రి తీర్మానించుకొని ఉంటున్నావు. మా హృదయాన్ని నా కుడి చేతిలో నీ హస్తాన్ని ఉంచి నా హృదయాన్ని దివిచి వల్ల వెల్లగించిన వాడానికి వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఈ వెల్లగించిన హృదయాన్ని ఈ సమయం మొదలుకొని కడవరి జీవితం అంతా తండ్రి నా హృదయాన్ని ఆ విధంగానే మండించేలాగున తండ్రి అనునిత్యము ధూప నైవేద్యముల చేత నిస్సన్నిధానంలో ఉంటానని ఈ సమయంలో తీర్మానం చేస్తూ ఉంటాను తండ్రి. మాట్లాడినవాడా నీకే వందనం. సహాయం చేసిన వాడా నీకే వందనం. స్థలాన్ని పరిశుద్ధపరిచిన వాడా నీకే వందనం. ఈ స్థలంలో అనేక దూతల చేత తండ్రి స్తోత్రం వేసే మా మధ్యలో నివసిస్తున్నవాడా నీకే వందనం తండ్రి. స్తోత్రం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టుము, తాకము, స్వస్థపరచము, ఒట్టుము, బలహీనత తొలగించము. బిడ్డ ఏ అవసరం వచ్చి ఉంటుందా ప్రతి అవసరం